నమస్కారం. మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన సమయం, ఒక శుభముహూర్తం ఉండాలని మన పెద్దలు, పండితులు ఎంతో నొక్కి చెబుతుంటారు. ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతం కావాలన్నా, ఆ కార్యం ద్వారా మనకు సుఖశాంతులు కలగాలన్నా కాలం అనుకూలించాలి. అందుకే మనం పంచాంగానికి అంతటి ప్రాముఖ్యతనిస్తాం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగాలని చూసుకుని, తారాబలం, చంద్రబలం సరిచూసుకొని మరీ ముహూర్తాలు నిర్ణయించుకుంటాం. అయితే కాలగమనంలో గ్రహాల సంచారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి కొన్ని గ్రహాలు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వస్తుంటాయి. ఇలా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆయా గ్రహాలు తమ సహజమైన శక్తిని, కాంతిని కోల్పోతాయి. దీనినే జ్యోతిష్య పరిభాషలో అస్తంగత్వం లేదా వాడుక భాషలో మూఢం లేదా మౌఢ్యమి అని పిలుస్తారు. ముఖ్యంగా మనకు శుభకార్యాలకు కారకులైన గురువు మరియు శుక్రుడు అనే రెండు శుభగ్రహాల సంచారం చాలా కీలకం. వీరిద్దరిలో ఏ ఒక్కరు మూఢంలో ఉన్నా కూడా మనం శుభకార్యాలు నిర్వహించం. అసలు ఈ మౌఢ్యమి అంటే ఏమిటి? సైంటిఫిక్గా మరియు జ్యోతిష్యపరంగా దీనికున్న అర్థమేమిటో మనం వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. FB, ఇన్స్టా, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. ప్రస్తుతం 2025వ సంవత్సరం చివరిలో ఇలాంటి ఒక భారీ విరామం రాబోతోంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు తలపెట్టాలనుకునేవారికి ఇది ఒక రకంగా చేదువార్త అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే శుక్రమౌఢ్యమి ప్రారంభం కాబోతోంది. ఇది కొన్ని రోజుల పాటు కాదు, ఏకంగా 3 నెలల పాటు ఉండబోతోంది. జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం ఈ ఏడాది అనగా 2025 నవంబర్ 26వ తేదీ నుండి శుక్రమౌఢ్యమి ప్రారంభం కానుంది. ఇది కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా కొనసాగి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఉంటుంది. అంటే సుమారు 83 రోజుల పాటు ఈ మూఢమి ప్రభావం ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం చెప్పాలంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మొదలై మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ శుక్రమౌఢ్యమి కొనసాగుతుంది. సాధారణంగా మాఘమాసం అంటేనే పెళ్లిళ్ల సీజన్ అని అంటారు. కాని ఈసారి మాఘమాసమంతా దాదాపుగా మూఢంలోనే గడిచిపోనుండటం గమనించదగ్గ విషయం. కాబట్టి మాఘమాసం వచ్చే వరకు మరియు మాఘమాసం పూర్తయ్యే వరకు కూడా వివాహాది శుభకార్యక్రమాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. మన సౌర కుటుంబానికి అధిపతి రాజు సూర్యుడు. సూర్యుడు స్వయం ప్రకాశక శక్తి కలిగినవాడు. అనంతమైన తేజస్సు, వేడి సూర్యుడి సొంతం. మిగిలిన గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ సూర్యుడి కాంతిని గ్రహించి ప్రకాశిస్తుంటాయి. ఈ భ్రమణ క్రమంలో ఎప్పుడైతే గురుగ్రహం లేదా శుక్రగ్రహం సూర్యుడికి ఒక నిర్ణీతమైన డిగ్రీల దూరంలోకి, అంటే బాగా దగ్గరగా వస్తాయో అప్పుడు సూర్యుడి యొక్క ప్రచండమైన తేజస్సు ముందు ఈ గ్రహాల కాంతి వెలవెలబోతుంది. సూర్యుడి కిరణాల తీవ్రతకు ఈ గ్రహాలు కప్పబడిపోతాయి. భూమి మీద నుండి చూసేవారికి ఈ గ్రహాలు కనిపించవు లేదా వాటి ప్రభావం శూన్యంగా అనిపిస్తుంది. దీనినే మూఢమి అంటారు. అంటే ఆ గ్రహం యొక్క శక్తి మూసుకుపోతుంది లేదా మసకబారుతుంది అని అర్థం. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక పద్ద వెలుగుతున్న మంట ముందు ఒక చిన్న దీపం పెడితే ఆ చిన్న దీపం వెలుగు ఎలాగైతే కనిపించదో అలాగే సూర్యుడి ముందు శుక్రుడి లేదా గురువు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. దీనినే అస్తంగత్వం అని అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కలత్రకారకుడు అని శుక్రుణ్ణి పిలుస్తారు. అంటే వివాహానికి, దాంపత్య సుఖానికి, భర్తాభర్తల అన్యోన్యతకు శుక్రుడే మూలకారకుడు. అలాగే మన జీవితంలో అనుభవించే సకల భోగభాగ్యాలకు, వాహనాలకు, లగ్జరీకి, ఆభరణాలకు, కళలకు శుక్రుడే అధిపతి. ఒక మనిషి జీవితంలో పెళ్లి జరగాలన్నా, ఆ పెళ్లి నిలబడాలన్నా, దంపతుల మధ్య సంతోషం వెల్లివిరియాలన్నా జాతకంలో శుక్రబలం చాలా అవసరం. అలాగే గురువు సంతానకారకుడు మరియు ధనకారకుడు. అందుకే ఏ శుభకార్యం చెయ్యాలన్నా గురుబలం, శుక్రబలం తప్పనిసరిగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. శుక్రుడు ఎప్పుడైతే మూఢంలోకి వెళ్తాడో అప్పుడు ఆయన నీరసహీనుడవుతాడు. లోకానికి శుభాలను అందించే శక్తి ఆయనకు ఆ సమయంలో ఉండదు. వివాహం వంటి అతి ముఖ్యమైన ఘటం రెండు జీవితాలను కలిపేది. ఇలాంటి బలమైన బంధం ఏర్పడే సమయంలో దానికి కారకుడైన శుక్రుడే బలహీనంగా ఉంటే ఆ వివాహబంధం బలహీనపడే ప్రమాదం ఉందని, లేదా ఆ దంపతుల మధ్య కలహాలు, అనారోగ్యాలు, సుఖలేమి ఏర్పడవచ్చని మన ఋషులు భావించారు. అందుకే శుక్రమౌఢ్యమి ఉన్నప్పుడు పెళ్లిళ్లు చేయకూడదని చాలా ఖచ్చితమైన నియమాన్ని పెట్టారు. కేవలం పెళ్లిళ్లు మాత్రమే కాదు, గృహప్రవేశం వంటి కార్యక్రమాలు కూడా శుక్రుడితో ముడిపడి ఉంటాయి.
గృహం అనేది ఒక మనిషికి సౌకర్యాన్ని, విలాసాన్ని, రక్షణను ఇచ్చేది. గృహకారకుడు కూడా శుక్రుడే కాబట్టి కొత్త ఇంట్లోకి చేరేటప్పుడు శుక్రబలం లేకపోతే ఆ ఇంట్లో సుఖశాంతులు లోపిస్తాయని నమ్ముతారు. ఈ 83 రోజుల భారీ శుక్ర మౌఢ్యమి కాలంలో అనగా నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2026 వరకు ఏ పనులు చేయకూడదు అనే విషయంలో శాస్త్రం చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదటిది వివాహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయంలో పెళ్లిళ్లు జరిపించరు. అలాగే నిశ్చితార్థాలు కూడా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే నిశ్చితార్థం అనేది పెళ్లికి పునాది వంటిది. ఆ పునాదిరాయి వేసేటప్పుడే గ్రహబలం లోపిస్తే అది మంచిది కాదు. ఇక ఉపనయనం అనే కార్యక్రమం కూడా చేయకూడదు. ఉపనయనం అనేది ఒక బాలుడికి రెండవ జన్మ వంటిది మరియు విద్యాభ్యాసానికి, బ్రహ్మచర్యానికి నాంది. దీనికి గురుబలం, సుప్రబలం రెండూ కావాలి. అలాగే నూతన గృహ ఆరంభం అంటే శంకుస్థాపన గాని, నిర్మించిన ఇంట్లోకి గృహప్రవేశం గాని చెయ్యకూడదు. ఇది కేవలం సొంత ఇళ్లకే కాదు, అద్దె ఇళ్లు మారేవారికి కూడా వర్తిస్తుంది అని కొందరు పండితులు చెబుతుంటారు. కాని అనివార్య కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తే తగిన శాంతి పూజలు చేసి మారవచ్చు అని మరికొందరు సూచిస్తుంటారు. అలాగే ఈ సమయంలో కొత్తగా ఇల్లు కొనడం, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, కొత్త వాహనాలు, కార్లు, బైకులు కొనడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే శుక్రుడు వాహనకారకుడు. ఆయన నీరసించి ఉన్నప్పుడు కొన్న వాహనాలు తరచుగా రిపేర్లకు గురవడం కానీ లేదా ప్రమాదాలకు గురవడం కానీ జరగవచ్చు అని ఒక నమ్మకం. ఇక రైతులు లేదా ఇళ్లు కట్టుకునేవారు ఈ సమయంలో కొత్తగా బోర్లు వేయించకూడదు, బావులు తవ్వించకూడదు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు, షాప్స్ ఓపెనింగ్స్, పార్ట్నర్షిప్స్ మొదలు పెట్టకూడదు. వ్యాపారంలో లాభం రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీ స్వరూపమే శుక్రుడు. అందుకే కొత్త వెంచర్స్కి ఇది సరైన సమయం కాదు. అలాగే పిల్లలకు మొదటిసారి తలనీలాలు తీయించడం అంటే పుట్టు వెంట్రుకలు, చెవులు కుట్టించడం అంటే కర్ణవేధ వంటి సంస్కారాలు కూడా ఈ సమయంలో నిషిద్ధం. యజ్ఞాలు, యాగాలు, దేవతా విగ్రహ ప్రతిష్టలు, ధ్వజస్తంభ ప్రతిష్టలు వంటి పెద్ద పెద్ద దైవిక కార్యక్రమాలు కూడా ఈ సమయంలో నిర్వహించరు. ఎందుకంటే ఇవి లోక కళ్యాణం కోసం చేసేవి. వాటికి సంపూర్ణ గ్రహానుకూలత కావాలి. కొత్తగా తీర్థయాత్రలు ప్రారంభించడం లేదా సుదూర ప్రాంతాలకు కొత్త ప్రయాణాలు పెట్టుకోవడం కూడా మంచిది కాదని చెబుతారు. అయితే 83 రోజులు అంటే చాలా పెద్ద కాలం. మరి ఈ సమయంలో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలా అంటే అవసరం లేదు. శాస్త్రం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. ఏవైతే నిత్యకర్మలు ఉంటాయో, ఏవైతే ఆగిపోతే ఇబ్బంది కలుగుతుందో మరియు ఏవైతే గర్భస్థ పిండానికి సంబంధించినవో వాటికి మూఢమి దోషం వర్తించదు. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలకు చేసే సీమంతం కార్యక్రమం. సీమంతం అనేది ఒక నిర్ణీత మాసంలోనే చెయ్యాలి. ఆ మాసం దాటితే చేయడానికి కుదరదు. పైగా అది తల్లికి, పుట్టబోయే బిడ్డకు రక్షగా చేసేది కాబట్టి మూఢం ఉన్నప్పటికీ సీమంతం చెయ్యవచ్చు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అయితే దీనికి కూడా అనుభవిజ్ఞులైన పండితులను సంప్రదించి ఉన్నంతలో మంచి లగ్నం చూసుకొని చేయడం ఉత్తమం. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత చేసే నామకరణం, బారసాల, అన్నప్రాసన వంటివి కూడా కొన్ని సందర్భాల్లో చేయవచ్చు అని చెబుతారు. అన్నప్రాసన విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్థానిక పండితుల సలహా తీసుకోవడం మంచిది. ఇక నిత్యం మనం ఇంట్లో చేసుకునే దేవుడి పూజలు, దీపారాధనలు, అభిషేకాలు యథావిధిగా కొనసాగించవచ్చు. వీటికి ఎలాంటి ఆటంకం లేదు. నిజానికి మూఢమి సమయంలోనే దైవారాధన ఇంకా ఎక్కువగా చెయ్యాలి. గ్రహాల ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు దైవబలం మనకు రక్షగా నిలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ లేదా ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల మూఢమి దోషాలు మనల్ని తాకవు. అలాగే ఆలయ దర్శనాలు చేసుకోవచ్చు. గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవడానికి మూఢంతో పనిలేదు. నవగ్రహ శాంతి హోమాలు, జపాలు చేయించుకోవచ్చు. ముఖ్యంగా శుక్రగ్రహ దోష నివారణకు శుక్రవారాలనాడు అమ్మవారికి కుంకుమార్చన చేయడం, ఆవులకు గ్రాసం తినిపించడం, పేదలకు వస్త్రదానం చేయడం వంటివి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. చాతుర్మాస్య వ్రతాలు, కార్తీక మాస దీక్షలు వంటివి ఈ సమయంలో వచ్చినా నిర్భయంగా చేసుకోవచ్చు. అలాగే రోజువారీ ఆఫీస్ పనులు, వ్యాపార లావాదేవీలు, విద్యార్థుల చదువులు ఇవన్నీ మామూలే. కేవలం కొత్తగా, ఆర్భాటంగా జీవితంలో ఒకేసారి జరిగే ముఖ్యమైన ఘట్టాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఏడాది 2025లో ఇప్పటికే మార్చి నెలలో ఒకసారి మూఢమి వచ్చి వెళ్ళింది. మార్చి 13 నుండి 25 వరకు. ఇప్పుడు మళ్లీ నవంబర్ చివరిలో వచ్చి ఏకంగా 3 నెలల పాటు ఉంటోంది. దీనివల్ల సమాజంలో చాలా మార్పులు కనిపిస్తాయి. పెళ్లి మండపాలు 3 నెలల పాటు ఖాళీగా ఉండే పరిస్థితి వస్తుంది. పురోహితులకు, క్యాటరింగ్ వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బ్యాండ్ మేళం వారికి, బంగార దుకాణాల వారికి ఇది ఒక రకంగా ఆఫ్ సీజన్ అని చెప్పవచ్చు. అయితే ఫిబ్రవరి 17, 2026 తర్వాత మళ్లీ ముహూర్తాలు మొదలవుతాయి. అప్పటి నుండి పెళ్లిళ్ల సందడి రెట్టింపు ఉత్సాహంతో మొదలవుతుంది.
కాబట్టి ఎవరైతే పెళ్లిళ్లు గృహప్రవేశాలు ప్లాన్ చేసుకుంటున్నారో వారు ఈ విషయాన్ని గమనించి నవంబర్ 26 లోపే తమ కార్యాలను పూర్తి చేసుకోవడం లేదా ఫిబ్రవరి 17 తర్వాత వరకు వేచి చూడడం మంచిది. తొందరపడి ఈ సమయంలో శుభకార్యాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కన్నా కాస్త ఓపిక పట్టి శాస్త్రోక్తంగా మంచి ముహూర్తంలో చేసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం. చివరిగా ఒక మాట, ఈ నియమాలన్నీ మన పూర్వీకులు మన మంచి కోసమే ఏర్పాటు చేశారు. గ్రహాల అనుకూలత లేనప్పుడు చేసే పనులు సత్ఫలితాలను ఇవ్వవని వారి నమ్మకం మరియు అనుభవం. అయితే ఆధునిక కాలంలో వీటిని ఎంతవరకు పాటించాలి అనేది ఎవరి వ్యక్తిగత నమ్మకం మీద వారు ఆధారపడి ఉంటుంది. కాని సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను గౌరవించేవారు మాత్రం ఈ శుక్రమౌఢ్యమిని ఖచ్చితంగా పాటిస్తారు. ఈ 83 రోజుల కాలాన్ని దైవచింతనతో, ఆధ్యాత్మిక సాధనతో గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి. శుభం భూయాత్.